ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సెక్షన్ 2 పడితే మన ఇద్దరికి పడుతుంది. బావగారు, నన్ను క్షమించండి బావగారు. ఏదో బుద్ధి గడ్డి తిని ఇదిగో ఈ మనిషితో చేతులు కలిపాను. మిత్ర, నా కొడుకు మీద వట్టేసి చెప్తున్నాను, నాకు వాడి మీద ప్రేమ తప్ప నీ మీద పగలేదు. నాకు నచ్చని కోడల్ని నా కొడుక్కి భార్యగా తీసుకొచ్చారని జాను మీద కోపం పెంచుకున్నానే తప్ప లక్ష్మిపై కూడా పగలేదు. లక్ష్మి, నన్ను నమ్ము లక్ష్మి. నేను స్వార్థపరాలే కానీ చెడ్డదానే కాదు. ఇక్కడ మిమ్మల్ని నన్ను ఎవరు నమ్మరా ఆంటీ? తను మా పిన్ని, మా ఫ్యామిలీ మెంబర్. తప్పు చేసినా క్షమిస్తాం, కానీ నిన్ను క్షమించను. మర్యాదగా బయటికెళ్ళు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు మిత్ర. నన్ను వెళ్ళగొట్టడం నీ వల్ల కాదు. నీ మీద ప్రేమ ఇందాకే చచ్చిపోయింది. ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళు బయటికి. గెట్ అవుట్. మిత్ర, ఆలోచించుకో. ఒక్కసారి నేను వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నిన్ను బ్రతకనివ్వను. నిన్ను, నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాను. ఏంటి నువ్వు చంపేది? నా ఫ్యామిలీ జోలికి వచ్చావంటే నేనే నిన్ను చంపేస్తాను. రా. మిత్ర, మిత్ర, ఏమైంది మనీషా? మిత్ర నిన్ను ఇంట్లోంచి గెంటేసినట్టు కలగన్నావా? నీకెలా తెలిసిందా ఆంటీ? హా, నిల్చున్నదానివి తూలి పడితేనూ అర్థమైంది. ఎంతకీ ఆ కల్లో నిన్ను మాత్రమే గెంటేశాడా లేక నన్ను కూడా గెంటేశాడా? అదిగో అక్క, మావయ్య గారు వస్తున్నారు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? పెద్ద షెర్లాక్ హోమ్స్లా ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళారా? మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది? కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నారా లేక ఏనుగును పట్టుకున్నారా? మాట్లాడరేంటి? పెద్ద డిటెక్టివ్స్లో వెళ్ళారు, ఏం తెలుసుకొని వచ్చారు? మేము ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళలేదండి. మావయ్య గారికి ఒంట్లో బాగోలేకపోతే హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాం. ఏమైంది? ఏం లేదు, కాస్త చెస్ట్లో పెయిన్గా అనిపిస్తుంది. హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాం. డాడ్, ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా లక్ష్మి. చెప్తే మీరు కంగారు పడతారని చెప్పలేదు. జాను, పద. వీళ్ళు ఇంకా ఏ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళారో అనుకున్నాను. అనవసరమైన డౌట్స్తో మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడుతున్నారు. ఏంటి మనీషా, ఏదో పెద్ద సునామీ వస్తుందనుకుంటే అంత సైలెంట్ అయిపోయింది. అదే నాకు అర్థం కావడం లేదా ఆంటీ.
లక్ష్మికి ఆ పిఏ అంతా చెప్పేశాడని సరియు చెప్పింది. వీళ్ళు చూస్తే మేము హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాము అని అంటున్నారు. అంటే సరియు అబద్ధం చెప్పిందా లేక వీళ్ళు అబద్ధం చెప్తున్నారా? సంథింగ్ ఇస్ రాంగ్ ఆంటీ. ఇది సైక్లోన్ ముందు వచ్చే సైలెన్స్ లా ఉంది. నిజం తెలిసినా కూడా లక్ష్మి కామ్గా ఉందంటే సంథింగ్ ఇస్ ఫిషీ. అదెందుకు కామ్గా ఉందో తెలియకపోయినా ఇప్పుడైతే మనం తప్పించుకున్నాం. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. మావయ్య గారు, నేను చెప్పిన మాట విన్నందుకు థ్యాంక్ యూ. మీ నోరు కట్టేసినందుకు సారీ. మావయ్య గారు, ఒక నిమిషం. ఏంటమ్మా? మనీషా చేసిన దాని గురించి మిత్ర గారికి చెప్పకండి. అదేంటమ్మా? ఆ నీచురాలు, ఆ నమ్మక ద్రోహి గురించి మిత్రకు తెలియాలి కదా. ఖచ్చితంగా తెలియాలి మావయ్య గారు. మనీషా ఒక్కతే ఈ పని చేసుంటే నేను ఆయనకి చెప్పుండేదాన్ని. కానీ మనీషా వెనక దేవయ్య అనే అత్తయ్య గారు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు తోడు దొంగల గురించి మిత్రకు చెబుదామమ్మా. వద్దు మావయ్య గారు. మనీషా అంటే బయట మనిషి. తను తప్పు చేసింది అని చెప్తే బయటికి పంపించేస్తారు. కానీ దేవయ్య అనే అత్తయ్య గారు మనింటి మనిషి. సొంత పిన్న స్వార్థంతో ప్రవర్తించింది అంటే ఆయన తట్టుకోలేరు. తప్పు ఎవరు చేసినా తప్పేనమ్మా. ఎవరిని క్షమించకూడదు. నేను దేవయ్య అనే అత్తయ్య గారి గురించి చెప్పట్లేదు మావయ్య గారు. మిత్ర గారి గురించి, వివేక్ గురించి చెప్తున్నాను. తన కన్న తల్లి ఇలా చేసింది అంటే వివేక్ కూడా భరించలేడు. సొంత తల్లి బయటికి వెళ్తుందంటే తను కూడా వెళ్లకుండా ఉండలేడు. కుటుంబం ముక్కలైపోతుంది. ఇంటి పరువు పోతుంది. కాని ఆ మనీషా వల్ల నీకు ప్రమాదం కదమ్మా. తను నీ కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తోంది. నిన్ను మిత్రను విడదీసి నీ స్థానంలోకి రావాలని చూస్తోంది. ఆ విషయం నేను చూసుకుంటాను మావయ్య గారు. దయచేసి మీరింటికి వెళ్ళాక మిత్ర గారికి ఏం నిజం చెప్పకండి. వివేక్ కోసం, ఈ ఇంటి పరువు కోసం, కుటుంబం అంతా కలిసి ఉండడం కోసం మావయ్య గారు, నా మాటను కాదనకండి. నిజం చెప్పకూడదని నా నోరు మూయించి నాకు థ్యాంక్స్లు, సారీలు చెప్తున్నా. ఈ దాచిన నిజం నీ జీవితాన్నే బలి తీసుకుంటుందని నా భయం. ఇంకెన్నాళ్లు ఓర్చుకుంటావో, ఎన్ని కష్టాలు పడతావో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది తల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.